హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ దివ్య. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు తాగిన తర్వాత అంట్లయితే తోముతున్నాను. ఇప్పుడు 6 అవుతుంది. నైట్ అయితే అంట్లు తోమలేదు. అందుకని మార్నింగే అంట్లయితే తోముతున్నాను. అంట్లు తోమిన తర్వాత ఇల్లు అయితే ఊడుస్తున్నాను. మా అత్తయ్య అయితే ఇంట్లో లేరు, ఊరెళ్ళారు. 2 రోజులు అవుద్ది రావటానికి. అందుకని మార్నింగే నేను లేసి ఇల్లయితే ఊడుస్తున్నాను. రోజు 5:30, 6కి లెగుస్తారు అత్తయ్య. అత్తయ్య గారే ఊడుస్తారు ఇల్లు అవన్నీ. ఇక నేనైతే 7కి అట్లా లేసి మా అమ్మాయి క్యారేజీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇక ఈ అత్తయ్య గారు లేపడం వల్ల 6కి లేసి ఇక అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. మీకు వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ఉంటుంది. మీకు చూడటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. ఇక ఇల్లు అయితే ఊడ్చిన తర్వాత కల్లాపు జల్లి ముగ్గైతే వేస్తున్నాను. అత్తయ్య గారు అయితే మెలికల ముగ్గులు అవన్నీ బాగా వేస్తారు. నాకైతే రావు. అందుకని సింపుల్‌గా ముగ్గు అయితే వేస్తున్నాను. ఇక 6 అవ్వడం వల్ల రోడ్డు మీద కూడా ఎక్కువ జనం అయితే లేరు మా వీధిలో. ఇక అయిన తర్వాత పైకొచ్చేసి ఇక వాషింగ్ మిషన్‌లో బట్టలయితే వేసేసాను. స్నానం చేయకముందే బట్టలయితే వేసేస్తాను వాషింగ్ మిషన్‌లో డైలీ. అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇక స్టవ్ అన్నీ తుడిసి నీట్‌గా తుడుచుకుంటాను. ఆ తర్వాత క్యారేజీకేమో బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశాను. ఇంకో పక్కనేమో కర్రీకేమో మా అమ్మ ఈరోజు టమాటా పచ్చడి అయితే చేయమందని చెప్పి టమాటా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టేసుకొని కొన్ని శనగగుళ్ళు వేసాను, వేగుతున్నాయి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసి అవి వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు, కొంచెం పసుపు, ఉప్పు వేసి మగ్గబెట్టేసుకుంటాను. ఇక టిఫిన్‌కి అయితే దోస ప్రిపేర్ చేస్తున్నాను. దోసలోకేమో చట్నీ అయితే ప్రతిరోజు కామన్‌గానే ఉంటుందని ఇక ఈరోజు పానకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా అమ్మాయికి దోసలోకి పానకం అంటే చాలా ఇష్టం. ఉట్టిగా చేసి ఇచ్చినా తింటుంది. అందుకని ఒక గిన్నెలో పాలు పోసేసుకొని పొయ్యి మీద పెట్టాను. అవి పొంగేలోపు పిండిలో కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం జారుగా చేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇక బెల్లం కూడా అందులోకి బెల్లం తురిమి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ పాలు పొంగొచ్చిన తర్వాత ఈ బియ్య పిండిలో నీళ్లు కలిపినవి అందులో వేసేసి కొంచెం దగ్గర పడిన తర్వాత బెల్లం కూడా వేసేసి కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసిన తర్వాత దింపే ముందు సాల్ట్ అయితే వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఇవి పాలు అయితే విరిగిపోతాయి. ఇక స్వీట్స్‌లో కొంచెం ఉప్పు అనేది వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక పానకం కూడా ప్రిపేర్ చేసేసాను. ఇక ఈ టమాటాలు కూడా మగ్గిపోతున్నాయి. ఇక అన్నం కూడా పొంగొచ్చింది. సిమ్‌లో పెట్టేసి నేను వేరే పని అయితే చూసుకుంటున్నాను. ఇవన్నీ మగ్గిన తర్వాత ఇక అన్నం కూడా వంచేసుకొని మగ్గబెట్టేసుకున్నాను. ఈ టమాటాలు కూడా మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మా అమ్మాయికి క్యారేజీ అయితే కట్టేస్తున్నాను. టమాటా పచ్చడిలో కొంచెం నెయ్యి వేస్తే వేడి చేయకుండా ఉంటుందని కొంచెం నెయ్యి కూడా వేశాను. మా అమ్మాయి అయితే రెడీ అవుతుంది. ఈలోపు తనకి దోశలు అయితే వేసేసి పానకం కూడా వేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో. ఈలోపు మా అమ్మాయి వచ్చేది టిఫిన్ చేయమంటేనేమో డాడీ అయితే పూజ చేసుకుంటున్నారు కదా, పూజ అయిన తర్వాత తింటాను దండం పెట్టుకుని అంది. ఇక మా వారైతే పూజ అయితే చేస్తున్నారని చెప్పి నేను మా అమ్మాయి క్యారేజీ అయితే సర్దుదానే లోపు ఈలోపు మా ఆడపడుచు అయితే ఫోన్ చేసింది. అక్కడ చూసారా నేను మెడకాయ పక్కకు ఉంచుకొని ఫోన్ మాట్లాడుతున్నా అదేనండి. మా ఆడపడుచు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. ఇక మా వారి పూజ అయిపోయిందంటే మా అమ్మాయి ఏమో దండం పెట్టుకుంటుంది. ఇక దండం పెట్టుకున్న తర్వాత నేను కూడా దండం పెట్టుకున్నాను. ఇక స్కూల్ టైం అయిపోతుంది, గబగబా టిఫిన్ చేయంటే ఇక టిఫిన్ చేసేసి గబగబా స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది. మా వారు మా అమ్మాయిని స్కూల్లో దింపడానికి అయితే వెళ్ళారు. ఈలోపు మార్నింగే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను కదా, అవి అయిపోతే తీసేసి ఆరేస్తున్నాను. ఆరేసిన తర్వాత మా వారు వచ్చేస్తారని ఇద్దరికి టిఫిన్ అయితే వేసేసి ఇద్దరం కలిసి టిఫిన్ చేసాము. టిఫిన్ చేసిన తర్వాత ఆయన అయితే బయటకి అయితే వెళ్ళిపోయారు. హాయ్ అండి. ఇప్పుడేమో 10 అవుతుంది. ఇక మా అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. నేను మా వారు కూడా టిఫిన్ చేసాము. ఇక మా వారేమో నేను మధ్యాహ్నం భోజనం టయానికి వస్తానని చెప్పారు. ఇక నేను ఇంట్లోనేమో వంటగది అయితే సర్దుదాం అనుకుంటున్నాను. మొన్న ఉగాదికి అయితే సర్దాను, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు సర్దలేదు. ఇక శ్రావణ మాసం వస్తుంది, తర్వాత వినాయక చవితి కూడా ఉంది కదా, ఇక కొంచెం ఖాళీ కూడా దొరికిందని చెప్పి వంటగది అయితే సర్దుదాం అనుకుంటున్నాను. చూడాలి ఏ టైం అవుతుందో. మన ఆడవాళ్ళకి ఎప్పుడు వంటగది నీట్గా ఉంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. కూడా లేరు, మా ముగ్గురికే కదా వంట అని చెప్పేసి మార్నింగే చేశాను వంట అయితే. ఇప్పుడు ఓన్లీ మొత్తం వంటగది అంతా సర్దేసి నీట్గా మీకు ఎలా ఉందో చూపిస్తాను. వంటగది సర్దక ముందు అయితే ఎట్లా ఉంది, సర్దిన తర్వాత చూపిస్తాను. ఈ పెద్ద డబ్బాలు అయితే మనం ఏమన్నా వేసుకుంటాకుంటే చిన్న చిన్నవి అవన్నీ తీసేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇక అవన్నీ తీసేసి పక్కన పడేయాలి.
ఇక సర్దుకుంటాకి ఒక అల్మార్లో ఇవన్నీ తీసేసిన తర్వాత మనం గమేషన్ చీమలు పట్టకుండా గమేషన్ అని ఏమైనా సరుకులని అవన్నీ పడతాయి కదా, అవన్నీ శుభ్రంగా ఇట్లా బ్రష్తో ఒక ప్లేట్లోకి అయితే ఊడ్చేసుకుంటున్నాను. అయిన తర్వాత ఒక పేపర్ అయితే వేసేసుకొని ఇక డబ్బాలు అయితే తుడిసేసి పైన పెట్టేసుకుంటున్నాను. ఇవైతే మనం ఆ డబ్బాలో పప్పు అన్నీ ఖాళీ అయిపోగానే మనం అన్నీ తోమేసుకుంటాం కాబట్టి పైన తుడుచుకుంటే సరిపోతుంది. అవన్నీ తుడిచేసి అరలో సదిరేసాను. కింద అరలోనేమో చిన్న చిన్న ఊరగాయ జాడీలు అవన్నీ ఉంటాయి, అవి కూడా తుడిచేసి పెట్టేసుకుంటున్నాను. మిక్సీ జార్ కూడా తుడిచేసి పెట్టుకుంటున్నాను. డైలీ తుడుస్తాం కాబట్టి ఇప్పుడు పైన తుడుచుకుంటే సరిపోతుంది డస్ట్ పడకుండా ఉండటానికి. ఇక సర్దుతున్నప్పుడు మనం ఏమైనా ఫంక్షన్‌లకి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా ఏ ఒక సామాను అయితే ప్లాస్టిక్ అవని, గాజు అవని ఏవో ఒకటి ఇస్తారు కదా, అవి కొన్ని ఉంటే అవన్నీ తీసి చూస్తున్నాను. ఇవి దేనికో దానికి వాడదామని చెప్పి. ఆ బౌల్స్ అయితే చాలా బాగున్నాయి. ఏమన్నా వేసుకుంటాకి యూజ్ అవుతాయని పచ్చళ్ళు కానీ, కారపొడులు, పసుపు అవి వేసుకుంటాకి కానీ. ఇవి అయితే ఐస్ క్రీమ్ బౌల్స్ అండి. మా అమ్మాయి అయితే ఇంకా చూడలేదు, లేకపోతే ఐస్ క్రీమ్ తినేటప్పుడు తీసేసి వాడేసేది. ఇయేమో కాఫీ కప్పులు, దాని మీద బొమ్మలు కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా వేశారు. జస్ట్ మిస్, లేదంటే మొత్తం కప్పులన్నీ పగిలిపోయాయి నా చేతిలో. ఇక మంచినీళ్ళు వాటర్ బాటిల్స్ ఇవి కూడా గిఫ్ట్లుగానే వచ్చినాయి. ఇంకా ఉండేవి మా అబ్బాయి హాస్టల్‌కి అయితే తీసుకెళ్ళాడు. ఇక ఇవేమో మా అమ్మాయి హాస్టల్‌కి వెళ్తుంది నెక్స్ట్ ఇయర్. ఇక తనకు ఉపయోగపడతాయిలే అని మళ్ళీ ఆ డబ్బాలో పెట్టేశాను. ఇక వంటగది కిందేమో మనం డైలీ వాడుకునే అన్నం తెపాలని, పాలు గిన్నెలని అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తుడిచేసి పెట్టేసుకుంటున్నాను. మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి, డైలీ కడుగుతాం కాబట్టి మళ్ళీ మనం వండుకునేటప్పుడు ఒకసారి పైన కడుక్కుంటే సరిపోతుంది. అవన్నీ ఇట్లా నీట్గా సదిరేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ వంటగది మొత్తం సర్దిన తర్వాత ఎంత తుక్కైతే వచ్చిందంటే, నా పని కూడా అయిపోయింది. నాకు నీరసం వచ్చి కాళ్ళు చేతులు లాగినాయి. ఇక్కడ పని కూడా చాలా అయితే అయ్యింది. చాలా తుక్కైతే వచ్చింది. వంటగది సదిరిన తర్వాత ఇట్లా ఉంది. ఇక్కడ కొన్ని కవర్స్‌లో కనబడుతున్నాయి కదా, అవి ప్లాస్టిక్‌వి, మళ్ళీనేమో కొన్ని స్టీల్‌వి కూడా ఉన్నాయి. తీసిపోయి వాడటం ఎందుకు, చాలా ఉన్నాయి కదా, తర్వాత ఎప్పుడైనా తీసి వాడదాంలే, తీసి కవర్‌లోని తీస్తే దుమ్ము పట్టేస్తాయని మళ్ళీ అలా పెట్టేశాను. కావాల్సినప్పుడు తీసుకోవచ్చులే అని, ఇంకెక్కడ ప్లేస్ లేదని, అడ్డం కూడా ఉండవు కానీ మళ్ళీ ఆ ప్లేస్లో అవి పెట్టేశాను. ఇక అట్టపెట్టె అయితే ఉందని చెప్పి తుక్కు అంతా అందులో వేశాను. ఇక పైనుంచి పడేస్తే మళ్ళీ ఇంట్లోకే వస్తుంది కదా, ఎందుకులే అట్టపెట్టెలో పడేసి కింద పడేయొచ్చులే అని చెప్పి ఇక తుక్కు అంతా అందులో అయితే వేసేసాను. ఇక పనంతా అయ్యేటప్పటికి 1:30 అట్లా అయిపోయింది. ఇక మా వారు కూడా భోజనానికి అయితే వచ్చారు. ఇక మా వారికి భోజనం అయితే నేను ఫ్రెష్ అయ్యి మా వారికి భోజనం పెట్టేశాను. హాయ్ అండి, మార్నింగ్ 10కి మొదలెట్టాను వంటగది అయితే సర్దడం. ఇప్పుడైతే 1:30 అయిపోయింది. ఇక మా వారు అయితే భోంచేస్తున్నారు అక్కడ. ఇక నేను కూడా భోంచేయాలి. మొత్తం క్లియర్ అయితే చేశాను, ఇల్లు కూడా ఊడ్చేసేసాను నీట్గా. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.